అందరికీ నమస్కారం. నేను మీ కుమార్ భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో పాఠంలో భాగంగా మనము ఈరోజు లగ్నాధిపతి చతుర్థ స్థానం, మరి లగ్నాధిపతి చతుర్థ స్థానం, మనకి లగ్నానికి అధిపతి ఎవరవుతాడు? మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి బుధుడు, తులాకి శుక్రుడు, అదేవిధంగా వృచ్చికానికి కుజుడు, ధనస్సుకి గురుడు, మకరానికి శని, కుంభానికి శని, మీనానికి గురుడు. ఎగ్జాంపుల్ గా మీది మిథున లగ్నం అయింది. ఆ లగ్నాధిపతి 4వ స్థానంలో ఉండాలంటే 1, 2, 3, 4 కన్యలో కూర్చున్నట్టయితే అది వారికి 4వ స్థానం అవుతుంది. మరి లగ్నాధిపతి చతుర్థ స్థానం అంటే ఏంటి? చతుర్థ స్థానం అని ముఖ్యంగా భావాధన మాతృస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం కుటుంబానికి సంబంధించినటువంటి స్థానంగా చెప్పబడుతుంది. కాబట్టి లగ్నాధిపతి మనకి చతుర్థ స్థానం కూర్చున్నప్పుడు మంచి కుటుంబం మరియు యోగ్యమైనటువంటి కుటుంబానికి చెందిన వారిగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఇక్కడ ఉంటూ ఉంటుంది. వీరు మంచి అందం, అదేవిధంగా గొప్పవైనటువంటి ఆశలను ఇక్కడ కలిగి ఉంటారు. వీరికి మంచి అందాన్ని కలగజేస్తూ ఉంటుంది చక్రం అనేది. అదేవిధంగా గొప్పవైనటువంటి ఆశల్ని, నేను ఒక కలెక్టర్ అవ్వాలని, నేను ఒక ముఖ్యమంత్రి అవ్వాలని, నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలని, ఈ విధంగా ఏదో రకమైన ఆశల్ని ఇక్కడ కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరేంటంటే ఎక్కువ శాతం కూడా వీరు శ్రమించి మంచి లాభాలని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ శ్రమించి లాభాలు పొందడం అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా ఒక వ్యక్తి అనేది గట్టిగా కష్టపడితేనే మనం ఇక్కడ శ్రమించినట్టుగా అవుతూ ఉంటుంది. శ్రమించినప్పుడే ఏదైనా సరే ఒక లాభాన్ని మనం ఇక్కడ పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఏదైనప్పటికీ మంచి లాభాలని శ్రమించి పొందాలి అంటే ఆ లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఆ చతుర్థ స్థానం అనేది అతనికి ఆ లగ్నాధిపతికి నీచ స్థానం అయి ఉండకూడదు. లగ్నాధిపతికి ఆ స్థానము పాపగ్రహ స్థానం అయి ఉండకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఆ శ్రమించినా సరే లాభాల్ని పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శ్రమించడం అనేది అందరూ శ్రమిస్తూనే ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఏదైనా ఒకసారి రాసామనుకోండి, దానికి ఎంత శ్రమ ఉంటుంది? చాలా కష్టమైనటువంటి శ్రమ అనేది అక్కడ కల్పిస్తూ ఉంటుంది. ఆ శ్రమ అనేది మనకి ఫలించాలి అంటే అర మార్కులో కాదు, పావు మార్కులో కూడా మనం అక్కడ పోకూడదు. అక్కడ మనం ఏం చేస్తున్నాం? శ్రమించాం, మళ్ళీ లాభాన్ని పొందుతూ ఉన్నాం. కాబట్టి ఏ జ్యోతిష్కుడు కంపల్సరీ ముఖ్యంగా మనము శ్రమించినటువంటి దానిలో లాభాన్ని పొందుతాడా లేదన్నటువంటి విషయాల్లో మనం ముఖ్యము చతుర్థ స్థానం మన బేసే ఉంటుంది కొద్దిగా. అదేవిధంగా మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, తండ్రి చేసినటువంటి పాపాలు కొడుకు అనుభవిస్తారా అని. మరి తండ్రి చేసేటువంటి యోగాలు, తండ్రి చేసేటువంటి మంచి కొడుకు కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి తండ్రి ఏ విధంగా లాభం చెందాడు, తండ్రి మంచి పాపం చేశాడా, పుణ్యం చేశాడా, అనే విషయాలు మొత్తం కూడా మనకి 4వ స్థానంలో కొద్దిగా తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి శ్రమించి లాభం పొందడానికి ఇక్కడ అవకాశం అనేది ఎక్కువగా చూపిస్తుంటుంది. అదేవిధంగా శ్రమించి లాభం చెందిన దాన్ని స్థిరపరచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము కష్టపడి 1 ఎకరం పొలం కొన్నాం. ఆ ఎకరం పొలంలో మనము ఏదో రకమైన పత్తి కానీ, లేదా ఏదైనా మిరప కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ XYZ ఏదో ఒకటి వేసాం మనం. అది ఆ సంవత్సరం లాభం పొందింది అనుకోండి, అట్లా ఒక 4-5 సంవత్సరాలు లాభం పొందితే ఆ పొలం మీద మనము ఆ పొలాన్ని స్థిరత్వంగా మనం ఉంచుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా ఆ పొలం అనేది మనకి కొనంగానే నష్టాలు బారిన అయిపోతూ ఉంటుంది. దాన్ని అమ్మేసాం అనుకోండి, అక్కడ స్థిరత్వం అనేది ఏర్పడలేదు.
కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ స్థిరత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో లగ్నాధిపతి కూర్చున్నటువంటి 4వ స్థానం మెయిన్ ముఖ్యంగా అది నీచ స్థానం అయి ఉండకూడదు. అదేవిధంగా లగ్నాధిపతి 4వ స్థానం కూర్చొని ఉండి దానిపైన మళ్ళీ పాపగ్రహాల దృష్టి అనేది పడకూడదు. ముఖ్యంగా శని దృష్టి ఎట్టి పరిస్థితుల్లో 4వ స్థానం పైన పడకూడదు. అలా పడినట్టయితే కొద్దిగా స్థిరత్వం అనేది ఏర్పాటు నీకోకుండా చేస్తూ ఉంటుంది. తండ్రి ఆస్తులు కొంతమందికి పిల్లగాళ్ళకి సంక్రమిస్తూ ఉంటాయి. సంక్రమించిన ఆస్తి మొత్తాన్ని కూడా మనము పెంపొందించుకుని పోయిన కొడుకులు ఉన్నారు, అదే ఆస్తిని కరగపెట్టి కొడుకులు ఉన్నారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు కొడుకులే, ఇద్దరు మనుషులే, ఇద్దరికి 2 కళ్ళే ఉన్నాయి. కానీ మరి ముఖేష్ అంబానీ పైకి వెళ్తే అనిల్ అంబానీ అదల పాత్రలను తొక్కునికి వెళ్ళిపోయాడు. ఏ విధంగా ఎందుకు? ఇక్కడ ఎందుకంటే ఆయన జాతకంలో శని నడిచింది, శని నష్టకారకుడయ్యాడు. 4వ స్థానం పైన మరి శని దృష్టి అనేది పట్టడం వల్ల తండ్రి స్థిర ఆస్తుల మొత్తాన్ని కూడా ఇక్కడ నశింపజేశాడు. అదేవిధంగా మనకి టాటా కంపెనీకి సంబంధించినటువంటి సిఇఓని తీసుకోండి. ఇప్పుడున్న సిఇఓ జాతకాన్ని అప్పుడున్న సిఇఓ జాతకాన్ని మీరు గమనిస్తే, ఇప్పుడున్న సిఇఓ జాతకంలో గురుడు నీచ స్థానంలో ఉన్నాడు. అనగా పుట్టిన దగ్గర నుంచి యోగం లేదు. తల్లిదండ్రులు సక్రమంగా చూసుకోలేక ఎవరి దగ్గర ఉండిపోయాడు. కాబట్టి ఇక్కడ 4వ స్థానం మెయిన్ బేస్ అయింది. ఇక్కడ స్థిరత్వంగా అతని అమర్చుకోలేకపోతా ఉన్నాడు. అదేవిధంగా వీరి యొక్క లక్షణాలు మరియు మార్గ నిర్దేశాలు కూడా సంపూర్ణంగా స్పష్టంగానే ఉంటాయి గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు. ముఖ్యంగా ఒక లక్ష్యం, ఐఏఎస్ అవ్వాలి, ఒక లక్ష్యం, నీటివైపు వెళ్ళాలి, ఒక మార్గం. ఈ మార్గంలో వెళ్తే నేను తొందరగా పాస్ అవుతాను, ఈ మార్గంలో వెళ్తే తొందరగా ఇల్లు కడతాను, ఈ మార్గంలో తొందరగా నేను సంపాదించుకోవాలి. ఇది పరిపూర్ణంగా స్పష్టంగా వీళ్ళకి ఉంటది ఆ గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు. ఇక వీటితో స్నేహం చేసే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు లగ్నాధిపతి 4వ స్థానం ఉన్నప్పుడు. ఇక 4వ స్థానం తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లో కూడా వీరి యొక్క తమ యొక్క తల్లిదండ్రుల కొరకై తల్లిదండ్రుల కోసం ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని, వాళ్ళకి సత్కారాలు ఇవ్వాలని, మంచి బహుమతులు ఇవ్వాలని, వాళ్ళని వీళ్ళని ఆనందంగా ఇంపజేయాలనేటువంటి భావన కలుగుతుంటాయి. అదే లగ్నాధిపతి 4వ స్థానంలో ఉండి 4వ స్థానాధిపతి కూడా మళ్ళీ మనకి నీచం పొందినట్టయితే అది ఎక్కువగా తల్లిదండ్రులు హింసించేవాడుగా మారే అవకాశం ఉంటుంది. అది మీకు 4వ స్థానం మీకు అప్పుడు చెప్తాను అప్పుడు. కాబట్టి వీరు ఎక్కువగా శారీరకంగా మంచి శ్రౌష్టమైన బలాన్ని కలిగి ఉంటారు. తండ్రికి ఏవైతే జబ్బులు ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. లగ్నాధిపతి 4వ స్థానంలో ఉంటే తండ్రికి షుగర్ ఉందనుకోండి వస్తుంది, థైరాయిడ్ అంటే వస్తుంది, అమ్మగారికి షుగర్ ఉందనుకో వస్తుంది, థైరాయిడ్ అంటే వస్తుంది. దీర్ఘకాల వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ కలగజేస్తూ ఉంటాడు. తండ్రి శరీర సౌష్టంగా ఉన్నాడు, వీడు కూడా సౌష్టంగానే ఉంటాడు. కాబట్టి వీరు శారీరకంగా మంచి సౌష్టవాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఆకర్షణీయంగా ఉంటారు, మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు, తల్లిదండ్రులు మంచి సేవించే వాళ్ళుగా ఉంటారు, భోగభాగ్యాన్ని అనుభవించే వ్యక్తిగా ఉంటారు, మంచి యోగ్యమైన కుటుంబం నుంచి చెందిన వారు ఇక్కడ ఉండడానికి ఎక్కువగా లగ్నాధిపతి 4వ స్థానం ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి 4వ స్థానంలో ఉండటం అనేది మంచిదే. అది దేని మీద బేస్ అయి ఉంటుంది? అది కూర్చున్న స్థానం మీద బేస్ అయి ఉంటుంది. కొద్దిగా ఆ గ్రహాల దృష్టి మీద కొద్దిగా బేస్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఫలిత నిర్ణయం అనేది మనం ఇక్కడ చేస్తూ ఉండాలి. ఇది ముఖ్యంగా లగ్నాధిపతి 4వ స్థానంలో ఉండేటప్పుడు జరిగేటువంటి విషయాలు. మరి లగ్నాధిపతి మనకి 12వ స్థానంలో ఎక్కడైనా ఉండొచ్చు. మరి లగ్నంలో ఏ గ్రహం కూర్చుని ఏం జరుగుతుంది, లగ్నాన్ని ఏ గ్రహం చూస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా మనము స్పష్టంగా తెలుసుకోవాలి. లగ్నంలో రవి ఉండొచ్చు, లగ్నంలో చంద్రుడు ఉండొచ్చు, లగ్నంలో కుజుడు ఉండొచ్చు, 9 గ్రహాలు ఏదో ఒక గ్రహమైన ఉండవచ్చు అక్కడ మనకి. కాబట్టి లగ్నంలో మనకి ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే, ఇక లగ్నంలో రవి ఉన్నాడా, అది ఉచ్చంలో ఉందా, నీచంలో ఉందా, తర్వాత స్వక్షేత్రంలో ఉందా, కేంద్ర కోణాల్లో కూర్చుంది, ఇది పాయింట్ కాదు ఇక్కడ మనకి. కేవలం లగ్నంలో మనకి రవి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనకి పరాశరుడు చెప్పడం జరిగింది.
ముఖ్యంగా మనకి లగ్నంలో రవి ఉన్నట్టయితే వీళ్ళు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. ధైర్యం కానీ, తెలివి కానీ, బుద్ధి కానీ, క్రియాశీలత కానీ, సహనం కానీ, ఈ విషయాలలో మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు, బుద్ధిని కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా స్పష్టంగా పసిగట్టే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ రవి పైన నీచంలో ఉన్నా కానీ, రవి ఇక్కడ హస్తగతం పొంది ఉన్నా కానీ, రవి పైన శని దృష్టి పడినా కానీ సహనాన్ని మొత్తం కూడా కోల్పోతూ ఉంటారు. అదేవిధంగా పిత్తాశయ సంబంధించినటువంటి వ్యాధులు కలిగి ఉంటారు. ఇక ఈ గ్రహం అనేది రవి ఇక్కడ కూర్చోవడం వల్ల ఇతను ఏంటంటే ఆ కుటుంబానికి కానీ, ఆ ప్రజలకు కానీ, ఆ మనుషులకు కానీ మంచి ఇష్టడుగా ఉండటానికి, మంచి వ్యక్తిగా ఉండటానికి, ఇతని పైన ఎక్కువగా ప్రేమ చూపించడానికి అవకాశం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది రవి ఉన్నప్పుడు. అదే మనకి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, మరి లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ చంద్రుడు లగ్నంలో ఉన్న పుట్టిన వారు ఏంటంటే పూర్ణచంద్రుడు అయిననుకోండి, రూపవంతుడు, చాలా అందంగా ఉంటాడు, ధనవంతుడు, దయగలవాడు, మంచి మనిషి, చిన్న విషయానికి కూడా భయపడే వ్యక్తి, ఆతృత ఎక్కువ, అభిమానాలు ఎక్కువ, ఇవన్నీ కలిగి ఉంటాడు. అదే మనకి క్షీణచంద్రుడు ఉన్నట్టయితే మదమెక్కిన గుర్రం ఏ విధంగా ఉంటుంది, క్షీణచంద్రుడు ఉన్నప్పుడు కూడా వ్యక్తి మదమెక్కిన వాళ్ళలాగా ఉంటాడు, అల్ప వీర్యుడవుతాడు, వీరకణాశాతం తక్కువగా ఉంటుంది. ఇక వీరుడుగా ఉన్నట్టయితే అల్ప వీరుడుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. మనకేంటంటే పూర్ణచంద్రుడు లగ్నంలో ఉండటం మంచిది, క్షీణచంద్రుడు లగ్నంలో ఉండటం అనేది నష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ పోయినట్టయితే కొన్ని వందల విషయాలు వస్తుంటాయి, కానీ కొన్ని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. లగ్నాంది కుజురున్నట్టయితే, లగ్నాంది మనకు కుజురున్నట్టయితే జన్మించిన వాడు సాహసుడు, అదేవిధంగా తీవ్రమైన కోపాన్ని కలిగిన వాడు, తరచూ గాయాలు గురయ్యేవాడు, తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వివాహ కాలం అనేది ఆలస్యం అవటానికి, వివాహంలో ఇబ్బంది కలగటానికి మొత్తానికి ఇక్కడ కుజుడు ఒక కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి కుజుడు ఉన్నట్టు కుజుదోషం ఏర్పడుతుందని చెప్తున్నారు, కానీ లగ్నాత్ 2, 4, 7, 12 స్థానంలో కుజుడు మాత్రమే. లగ్నాత్ అన్నారు కానీ లగ్నం నుంచి అనలేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక నెక్స్ట్ మనము బుధుని తీసుకుందాం. ఇక లగ్నం మనకి ఈ బుధుడు ఉన్నట్టయితే జన్మించిన వాడు మిక్కిలి శాంతుడు, మంచి మనసు కలవాడు, అదేవిధంగా మంచి పండితుడు, అదేవిధంగా మంచి నడవడి కలిగిన వాడు, చక్కగా మాట్లాడేవాడు, సత్యాన్ని పలికేవాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. అదేవిధంగా మంచి తెలివితేటలు, అగోమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. కానీ బుధుడు ఇక్కడ ఒంటరిగా మాత్రమే ఉండాలి. బుధుడు ఏ పాపగ్రహంతో కలవనప్పుడు మాత్రం ఈ ఫలితాన్ని మొత్తం అలిగిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పాపగ్రహంతో కలిసినప్పుడు ఆ ఫలితాన్ని కొద్దిగా మనకి నష్టం చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంటాయి. కాబట్టి బుధుడు ఒక్కడే కూర్చొని ఉండి అతను సౌమ్యంగా ఉన్నట్టయితే, మంచివాడిగా ఉన్నట్టయితే పండితుడిగా మారుతాడు, జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకునే వ్యక్తిగా మారుతాడు, సత్యాన్ని పలికేవాడుగా ఉంటాడు, స్త్రీలకు ప్రియుడవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మనము గురుడిని తీసుకుందాం. లగ్నంలో మనకి గురుడు ఉన్నట్టయితే, ఈ లగ్నంలో మన గురుడు ఉండగా జన్మించిన వాడేంటంటే వేద శాస్త్రాలు తెలిసిన వాడు, పవిత్రమైనటువంటి కళలు నేర్చుకునేవాడుగా ఉంటాడు, ధన కనక రత్న ఆభరణాలు మొత్తం కూడా పొందుతూ ఉంటాడు, రాజవంశంలో పుట్టినవాడుగా ఉండొచ్చు, రాజవంశీయులకు ఇష్టమైన వాడుగా ఉండొచ్చు, అదేవిధంగా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. ఈ లగ్నంలో గురుడు ఉన్నవాడు పుట్టిన వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు జాతచక్రం ఉన్నప్పటికీ ఆ దోష నివృత్తిని కలిగించేటువంటి ఒక పాయింట్ గురుడు లగ్నంలో ఉంటాం, చాలా యోగం అది.
ఇక లగ్నానందు మన శుక్రుడు తీసుకున్నట్టయితే, ఇక లగ్నానందు మన శుక్రుడు ఎక్కువ శాతం కూడా శుక్రుడు కళకారకుడు కాబట్టి మంచి వక్త, మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటాడు. శిల్ప విద్య అనేది నేర్చుకొని ఉంటాడు. నీతి శాస్త్రం విషయంలో కొన్ని నేర్చుకునేవాడుగా ఉంటాడు. వినయవంతుడుగా ఉంటాడు. భోగపరుడు, రాజయోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా కావ్య, రసాయన, భౌతిక, జ్యోతిష్య శాస్త్రాలు మొత్తం కూడా తెలిసిన వాడిగా ఉంటాడు. అదేవిధంగా ధర్మపరుడుగా ఉంటాడు. ధర్మాలు చేస్తూ ఉంటాడు. దానాలు చేస్తూ ఉంటాడు. యజ్ఞయాగాది హోమాది క్రతులు నిర్వహిస్తూ ఉంటాడు. మంచి భోగభాగ్యాలు పొందుతూ ఉంటాడు. శుక్రుడు ఇక్కడ జాతకంలో లగ్నంలో ఉండి అది నీచం పొంది ఉండపోనప్పుడు మాత్రమే ఇవన్నీ కలుగుతాయి. నీచంలో ఉన్నప్పుడు వీటికి అన్ని ఆపోజిట్ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. నీచం అంటే అక్కడ మనకి బుధలో ఆయన నీచం పొందుతూ ఉంటాడు, అంటే కన్యాలు నీచం పొందుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కన్యా లగ్నమై శుక్రుడు వీళ్ళకి అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా నష్టాన్ని కలగజేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి శని ఉన్నప్పుడు, శని శుభుడైనా అశుభుడైనా అదేంటంటే మనకి అశుభ ఫలితాలను ఎక్కువ కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మకర కుంభాల తప్ప మిగతా స్థానాలు ఎక్కడ కూర్చున్నా సరే లగ్నాన్ని శని ఉండగా జన్మించినప్పుడు అశుభాన్ని కలిగి ఉంటాడు. అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. సంతానం ఆలస్యం కలుగుతూ ఉంటుంది. వీర్యకణాల శాతం తక్కువగా ఉంటుంది. సంతానం కలిగిన తర్వాత మనకి ఏంటంటే కొంతమంది సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత వీర్యకణాల శాతం తర్వాత ఇంకో సంతానం అందడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. త్వరగా వీళ్ళకి మేధస్సు తగ్గిపోతూ ఉంటుంది. త్వరగా వీర్యకణాల తగ్గిపోతుంది. త్వరగా ఉష్ణశక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి శని మనకి మకర కుంభాలు తప్ప ఎక్కడా ఉన్నా సరే, ఇక మకర కుంభాలు తప్ప ఎక్కడా ఉన్నా కానీ కొన్ని పాయింట్ ఒకటి ఉంది. శని ఉచ్చస్థానం ఉన్నా కానీ, శని వేద మూల త్రికోణాల్లో ఉన్నప్పుడు కానీ కొన్ని రకాలైనటువంటి యోగాలను కలగజేస్తూ ఉంటే దేశానికో పురాణానికో లేదా ఆ గ్రామానికో లేదా ఆ మండలానికో నియోజకవర్గం ఒక నాయకుడిగా మారే అవకాశం ఉంటుంటుంది. రాజకీయ యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు శని ఉచ్చస్థానాలు ఉన్నప్పుడు కానీ, అది తులాలగ్నం అయినప్పుడు కానీ, మూల త్రికోణాల్లో వేదం మూల త్రికోణాలు ఉన్నప్పుడు కానీ మనకి గ్రహం అనేది ఈ విధంగా చేస్తూ ఉంటుంది. ఇక మనకి లగ్నంలో మనకి రాహుని తీసుకుందాం. లగ్నంలో ముఖ్యంగా మనకి రాహు ఉన్నట్టయితే జన్మించిన వారు కొద్దిగా వివాహపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. రోగాలను కలిగి ఉంటారు. ఆడవాళ్ళైతే పిసిఓడి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వీళ్ళ తండ్రి కానీ తల్లికి కానీ ఏమైనా వ్యాధులు ఉన్నాయనుకోండి, ఆ వ్యాధుల్ని వీళ్ళు కలగజేస్తూ ఉంటాడు. భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా చేస్తూ ఉంటాడు. ధర్మహీనులుగా ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కానీ మంత్రశాస్త్ర విషయాల్లో కానీ వీటిని తొందరగా నమ్మరు. అదేవిధంగా వీళ్ళకి గోళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి. గోళ్ళకు సంబంధించిన వ్యాధిని కలగజేస్తూ ఉంటాయి. అదే రాహు ఉన్నటువంటి స్థానం మన గురుపాలిత స్థానాలు అయినట్టయితే యోగాన్ని కలగజేస్తుంది. మళ్ళీ మనకి రాహు ఉన్న స్థానం మన గురుపాలిత స్థానాలు. గురుపాలిత స్థానాలు మనకి ఏంటి, కింద ఉన్నటువంటి ధనస్సు అవుతుంది, పైన ఉన్నటువంటి మీనం అవుతుంది. ఈ రెండు స్థానం మన రాహు ఉన్నట్టయితే వాళ్ళకి యోగాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మన కేతు ఉన్నట్టయితే, మళ్ళీ లగ్నంలో మన కేతు ఉండగా జన్మించిన వారు ఎక్కువ శాతం కూడా వీరికి ఏంటంటే చేతులలో ఎక్కువ శాతం రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. చేతులు ఎక్కువ శాతం నలుపుగా మారడం, చేతులు దురద రావడానికి, అదేవిధంగా వివాహ సమస్యలను క్రియేట్ చేయడానికి, అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళకు ఉండటానికి ఇది నష్టం చేస్తూ ఉంటుంది. కానీ కేతు ఉన్న స్థానం మనకి శని పాలిత స్థానాలు. మన కేతు శని కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడ కేతు యోగాన్ని కలగజేస్తూ ఉండి కొద్దిగా శుభ ఫలితాలు కలగజేయటం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని తెలుసుకున్నాం. లగ్నంలో 9 గ్రహాలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టిని కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మరి లగ్నం పైన గ్రహాల దృష్టి, మొదటిగా మనము రవి గ్రహాన్ని తీసుకుందాం.
రవి ఎక్కడైనా కూర్చోనండి, నీచంలో కానీ, ఉచ్చంలో కానీ, స్వక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ, మూలత్రం కానీ ఎక్కడే కూర్చొనివ్వండి. రవి లగ్నాన్ని చూసినట్టయితే మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక రాజకీయ రంగంలో ఈ వ్యక్తి ఉన్నట్టయితే ఆ రాజకీయ రంగాన్ని ఇతరే నడిపేవాడుగా మారుస్తూ ఉంటాడు. కానీ మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ మంచి ప్రతిభావంతుడుగా మారతాడు. తండ్రి యొక్క ఆస్తుల మొత్తాన్ని కూడా తీసుకుంటూ ఉంటాడు. కానీ రోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి కోపాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి ఉద్రేకాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి రవి లగ్నాన్ని చూసినప్పుడు ఉంది. ఇక చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు కూడా మనకి తీసుకున్న చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే మనకి నీటి వ్యాపారం చేసేవాడుగా మారుతూ ఉంటాడు. ఇక చంద్రుడు లగ్నాన్ని చూసినట్టయితే నీటి వ్యాపారం చేస్తే యోగంగా మారుతూ ఉంటాడు. కానీ స్త్రీ కాముకుడుగా ఉంటాడు. స్త్రీలంటే ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ స్త్రీడి పైన సరే దృష్టి అనేది మళ్లిస్తూ ఉంటాడు. అదే చంద్రుడు మనకు అక్కడ పాపత్వాన్ని పొంది ఉన్నట్టయితే, క్షీణచంద్రుడుగా ఉండి లగ్నాన్ని చూసినట్టయితే అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మానసిక ఒత్తిడి క్రియేట్ చేస్తూ ఉంటాడు. వివాహ నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా తరచూ జలుబుకు సంబంధించిన వ్యాధులతో బాధపడటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనకి చంద్రుడి విషయంలో. ఇక నెక్స్ట్ మనము కుజుని తీసుకుందాం. మరి ముఖ్యంగా మనకి కుజుడు లగ్నాన్ని చూసినట్టయితే ఎక్కువ శాతం కూడా డి అంటే డి, మీకు తెలిసే ఉంటుంది. డి అంటే ఏంటి? యుద్ధ స్వభావం. రారా చూసుకుందాం అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. వ్యసన పరులుగా మారడానికి అవకాశం ఉంది. ఘర్షణ, అదేవిధంగా నిర్భయత్వము అంటే ఏంటంటే ఏదైనా సరే ముఖం మీద మాట్లాడటము. ధర్మహీనులు, ధర్మానికి కట్టుబడి ఉండరు కానీ బలవంతులు. అదేవిధంగా తరచూ వీళ్ళ వయసు ఉడికిపోయిన తర్వాత, కొద్ది కాలం వయసు అయిపోయిన తర్వాత చర్మ వ్యాధులు, రక్తంలో సమస్యలు, ఇక ప్లేట్లెట్స్ అంటారు మనకి. ప్లేట్లెట్స్ విషయంలో వాటిని పడిపోవడానికి, వీటన్నిటి కూడా కారకుడుగా ఆయన మారడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది మనకి కుజుల విషయంలో. ఇక బుధుడు లగ్నాన్ని చూసినట్టయితే కళల్లో మొత్తం కూడా తెలిసినవాడు. 62 కళల్లో 35 కళలు వీళ్ళకి తెలిసినటువంటి విషయంగా మారుతూ ఉంటారు. భోగి, అదేవిధంగా విద్యలయందు అనేక రకమైన పారాయణంగా ఉండే వ్యక్తి. అంటే బాగా విద్య అనేది చెప్పగానే వెంటనే మైండ్ సెట్కి అందించుకునే వ్యక్తిగా ఉంటాడు. బుద్ధిమంతుడుగా ఉంటాడు. అభిమానవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా ఈ శిల్పకళలు కానీ, తర్వాత జ్యోతిష్ శాస్త్రం కానీ, మంత్రశాస్త్రం కానీ, యోగ శాస్త్రం కానీ, కళల శాస్త్రం కానీ, ఏదైనా ఒక శాస్త్రంలో లేదా శిల్పకళ ఎంత మంచి నేర్పడిగా తెలిసిన వాడుగా ఉంటాడు. కీర్తివంతుడుగా ఉంటాడు. భాగ్యవంతుడుగా ఉంటాడు. బుధుడు ఇక్కడ మనకి లగ్నాన్ని చూసేటప్పుడు బుధుడు అక్కడ మనకి పాపత్వాన్ని పొంది ఉండనప్పుడు మాత్రం ఈ ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. బుధుడు అక్కడ పాపత్వాన్ని కలగజేసినట్టే బుద్ధిహీనుడుగా మారతాడు. చదువుతున్నా కూడా చదువుని తెలివితేటలను చదువుతూ ఉంటాడు, కానీ అది మెదడుకి అకనీకం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి మార్చే అవకాశం ఉంది. అదే మనకి గురుడు లగ్నాన్ని చూశారనుకోండి, శాంతవంతుడుగా ఉంటాడు. విధ్వంసుడుగా ఉంటాడు. వేదశాస్త్రాలు తెలిసిన వాడుగా ఉంటాడు. ఆగమన శాస్త్రాలు మొత్తం తెలిసిన వాడుగా ఉంటాడు. దీర్ఘ ఆయుష్ను కలిగిన వాడుగా ఉంటాడు. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ అధికారం అనేది కలిగిన వాడుగా ఉంటాడు. ఎప్పుడైనా సరే గురుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చుట్టం అనేది ఒక యోగం, భోగం. లగ్నంలో గురుడన్న యోగమే, లగ్నాన్ని గురుడు చూసిన యోగమే. కానీ గురుడు ఇక్కడ నీచత్వాన్ని పొంది ఉండకూడదు. గురుడు నీచత్వం పొంది ఉండాలంటే మనకి మకరం ఆయన నీచత్వ స్థానం కాబట్టి గురుడు నీచత్వంగా ఉండి దృష్టి పడినప్పుడు అవి కొద్దిగా ఏ స్థానాలపై దృష్టి పడుతుందో ఆ స్థానాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ ఆగమన శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, వేద శాస్త్రం కానీ, పూర్ణాయుషి కానీ, వీటన్నిటి మొత్తం కూడా ఆయన
కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక మనకి శుక్రుని తీసుకున్నట్టయితే, ఇక శుక్రుడు మనకి లగ్నాన్ని చూసినట్టయితే, శుక్రుడు లగ్నాన్ని చూసినప్పుడు మంచి విద్య శక్తిగా, విద్య ఆసక్తిగా ఇక్కడ మారుస్తూ ఉంటాడు. వినయవంతుడుగా ఉంటాడు, మంచి కీర్తి కలిగిన వాడుగా ఉంటాడు. ఇక అనేక మందిని పోషించేవాడుగా ఉంటాడు. ధర్మ మార్గంలో ధనాన్ని మొత్తాన్ని కూడా సంపాదించేవాడుగా ఉంటాడు. గానం కానీ, అంటే పాటల పాడటం కానీ, అదేవిధంగా ఈ కొన్ని రకాలైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం కానీ, ఇలాంటి వాటిని మొత్తం కూడా వీళ్ళు కలగడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ మనకి శుక్రుడు లగ్నాన్ని చూడటం అనేది కొద్దిగా యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ శుక్రుడు అక్కడ నీచత్వాన్ని పొందినప్పుడు సప్తమ స్థానం అంటే 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి మన లగ్నాన్ని చూసినప్పుడు వివాహ సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు, వివాహపరంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మంచి అందగాడుగా ఉంటాడండు. అది నీచంలో ఉన్నట్టయితే అంద వికారంగా మారుస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి శుక్రుడి విషయంలో. ఇక శని మన లగ్నాన్ని చూసినట్టయితే, ముఖ్యంగా శని లగ్నాన్ని చూసినప్పుడు ఎక్కువ శాతం కూడా వృద్ధశ్రీ సంభోగం కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటాడు. అంటే తనకంటే ఎక్కువ వయసు ఉన్నాను పెళ్లి చేసుకోవడం కానీ, తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతోని సంభోగం చేయటం కానీ, కలవటం కానీ, శారీరకం కానీ, ఇతరకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని ఇష్టపడటం కానీ, ఇతరకంటే ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళతోని ఎక్కువ శాతం సహజీవనం చేయటం కానీ, ఇలాంటి వాటిని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా శని లగ్నాన్ని చూస్తే బలవంతుడు. ఆ బలం ఎలా ఉంటుంది తెలుసా అండి? చాలా బలవంతుడుగా ఉంటాడు. కానీ ఆ బలం పిచ్చి బలం. మనిషి ఆ బలాన్ని మంచితనంగా ఉపయోగిస్తే మంచి బలం, పిచ్చితనంగా ఉపయోగిస్తే పిచ్చి బలం. పిచ్చి బలంగా మాట్లాడడానికి అవకాశం ఉంది, దృష్టుడుగా మాట్లాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సప్తమంలో మనకి 7వ స్థానం శని నుండి లగ్నాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కువ శాతం కూడా ఏంటంటే వీళ్ళకి వివాహ సమస్యను కొద్దిగా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో కొద్ది ఆలస్యాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక ముఖ్యంగా మనకి ఈ లగ్నాన్ని రాహుకేతులు మనకి చూసినట్టయితే వివాహ విషయాన్ని ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేయడానికి, అదేవిధంగా సిగ్గులేనటువంటి వ్యక్తిగా మార్చడానికి, అలాంటి ఎక్కువ శాతం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి లగ్నంలో లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహాల దృష్టి కలిగినప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనము మాట్లాడుకున్నాం. ఇంకా లగ్నం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, లగ్నం మనకి యోగానికి కారకుడు, భోగానికి కారకుడు, శరీర పుష్టికి కారకుడు. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని మనకి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. మనకి లగ్నము జలరాశి. మనకి లగ్నం జలరాశి అనేటైతే అది లగ్నం జలరాశి శుభగ్రహాలతో మనకి ఉన్నట్టయితే మంచి అందగాడుగా, స్థూలంగా ఉన్న వ్యక్తిగా, అంటే న్యాచురల్గా ఆ వయసుకి ఎంత ఉండాలో అంతే ఉండే వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి జలలగ్నమై లగ్నంలో మనకి శుభక్షేత్రాల యందు కానీ, లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నట్టయితే మంచి శరీర పుష్టి, 90 సంవత్సరాల ఆయుష్ని ఇక్కడ కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి జలగ్రహమై లగ్నంలో శుభక్షేత్రాల యందు కానీ, లగ్నాధిపతి వర్గుల్లో కానీ ఉన్నట్టయితే శరీర పుష్టి మనకి ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. గురుడు కానీ, బుధుడు కానీ లగ్నాన్ని చూసినప్పుడు కానీ,
అదేవిధంగా బుధుడు కానీ గురుడు కానీ లగ్నంలో ఉన్నప్పుడు కానీ దేహ ఆరోగ్య యోగాన్ని కలగజేయటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి ఉన్నటువంటి ఏదైతే లగ్నాధిపతి వీక్షించే ఎగ్జాంపుల్ మనకి మిథున లగ్నం తీసుకుందాం. లగ్నాధిపతి బుధుడు. ఆ బుధుడు మన లగ్నాన్ని వీక్షించినట్టయితే మంచి శరీర పుష్టి అనేది కలగజేస్తుండే. లగ్నాధిపతి లగ్నాన్ని వీక్షించడం అనేది మంచి యోగాన్ని శరీర పుష్టిని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మంచి దృఢత్వంగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే లగ్నాధిపతి స్వస్థానాల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి ఉచ్చల్లో ఉన్నా కానీ, లగ్నాధిపతి తన నవాంశలో ఉన్నా కానీ, లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నా కానీ దేహ సౌఖ్యం అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. ఇక లగ్నాధిపతి మనకి బలవంతుడై, లగ్నాధిపతి చాలా బలవంతుడై కేంద్రాల యందు కానీ కోణాల యందు ఉన్నట్టయితే పాపగ్రహాలు చూపు లేకున్నప్పుడు మంచి దేహ సౌఖ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. దేహ సౌఖ్యం అంటే ఏంటి? ఎటువంటి అనారోగ్యం లేకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నా కానీ, గురుడు కానీ, సౌమ్యంగాను బుధుడు కానీ, సౌమ్యంగాను చంద్రుడు కానీ, ఈ విధంగా లగ్నాధిపతితో సౌమ్యగ్రహం ఉన్నప్పుడు, సౌమ్యగ్రహంతో లగ్నాన్ని చూసినప్పుడు వారికి సుఖాన్ని మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇదిగా శుష్కగ్రహం అనేది మనకు ఉంది. శుష్కగ్రహం అనేది మనకి లగ్నం ఉందా కానీ లేదా శుష్కగ్రహాలతోని లగ్నాధిపతి మనము చూసినా కానీ వారికి శరీరం అనేది కొద్దిగా కుషించిపోతూ ఉంటుంది. మధ్య వయసు రాగానే వారి శరీరం మొత్తం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులు కలగజేస్తాం. దీర్ఘకాల షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి వ్యాధులు ఉంటాయి. అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. మనకి ముఖ్యంగా నిర్జలమైన గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, జలగ్రహాలు బుధుడు, గురుడు. నిర్జలమైన గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, జలగ్రహాలు బుధుడు, గురుడు జలరాశిలో ఉన్నప్పుడు జలగ్రహాలు లేకోకుండా శుష్క గ్రహాలు ఉన్నట్టయితే అక్కడ నష్టం చేస్తూ ఉంటాయి. నిర్జల గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, నిర్జల గ్రహాలు బుధుడు, గురుడు జలరాశిలో ఉన్నప్పుడు అవి శుష్కాన్ని పొందడం నష్టాన్ని లేకున్నప్పుడు కానీ అప్పుడు వాళ్ళకి కొద్దిగా యోగాన్ని కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి 6వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ, లగ్నాధిపతి మనకి 6, 8, 12 స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి నీచ స్థానంలో ఉన్నా, అదేవిధంగా లగ్నాధిపతి శత్రువులతోని కలిసి ఉన్నా, లగ్నాధిపతి 2, 3లలో ఉన్నా సరే దేహ సౌఖ్యం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి బాధ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇది మనకి లగ్నాధిపతి విషయంలో. మన ఇప్పటి వరకు లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నాధిపతి ఏ గ్రహాన్ని చూస్తే ఏం జరుగుతుంది, లగ్నంలో ఏ గ్రహం కూర్చుని ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా వివరంగా తెలుసుకున్నాం. ఇక లగ్నాన్ని మనము బలపరచడం, లగ్నాధిపతి ఏ గ్రహం బలపరిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా వివరంగా తెలియజేస్తాను. తదుపరి క్లాసులో ద్వితీయాధిపతి అంటే లగ్నాధిపతి మనకి 2వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.